హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే చిన్న ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా కనుక చిన్న ఉసిరికాయ పచ్చడి మీరు తయారు చేసుకున్నట్టయితే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా అన్నం కడుపు నిండుగా తినడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయలు వచ్చేసి మనకు 150 గ్రామ్స్ ఉసిరికాయలు ఉన్నవి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి కావాలంటే జీలకర్ర, ఇంకా మెంతులు, వెల్లిపాయలు, కారం, ఉప్పు, ఆయిల్, పసుపు, పోపు గింజలు, అంతేనండి. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకుని అక్కడ ఆయిల్ అనే 100 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. మనం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే చిన్న మంట మీద డీప్ ఫ్రై చేసినట్టయితే లోపల వరకు బాగా ఉడుకుతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. అదే ఆయిల్లో మనకు మళ్ళీ 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులో కొన్ని పోపు గింజలు, కొంచెం ఎండుమిరపకాయలు ఒక 2-3 ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక 2-3 వెల్లుల్లిపాయ ముక్కల్ని చించి అందులో వేయడం అయితే అయిపోతుంది. ఇక్కడ ఏ ఆయిల్ చల్లారే లోపల మనం ముందుగా చూపించినటువంటి జీలకర్ర, మెంతులు అవన్నీ మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇందులో ఆయిల్ చల్లారిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్ని అయితే ఆయిల్లో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసేసుకొని, ఇంకా మనకు రుచికి సరిపడినంత కారం, అంటే నేను తీసుకున్నటువంటి కాయలకైతే ఒక 8 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 4 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 10-12 వెల్లుల్లిపాయలు కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకున్నా. ఎప్పుడైనా పచ్చడిని చేతితో కలిపితేనే టేస్టీగా ఉంటుంది, స్పూన్తో కంటే కూడా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గాజు సీసాలో పెడితే 6 months వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.